ఈ బర్త్డేకి అల్లు అర్జున్ స్పెషల్‌గా ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. అదేంటంటే అల్లు అర్జున్ 22వ సినిమా, అట్లీ 6వ సినిమా ఇద్దరిది కలిపి ఒక కాంబినేషన్ సినిమా రాబోతుంది సన్ పిక్చర్స్ వాళ్ళది. ఆ పిక్చర్‌లో ఏం చేయబోతున్నాం, ఎలా జరగబోతుందని చెప్పడానికి ఒక చిన్న గ్లింప్స్ వదిలారు. 2 నిమిషాల 34 సెకన్లు ఉన్న ఆ వీడియోలో చాలా అత్యద్భుతమైన విషయాలు చెప్పాడు. ముఖ్యంగా అతను ఆల్రెడీ నేషనల్ అవార్డు తీసేసుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి అతనికంటే, నాకు తెలిసి ఇంటర్నేషనల్ పదం మీద కాలు పెట్టాలనుకున్నాడు. ఇంటర్నేషనల్ అనగానే మనకు ఆస్కార్ గుర్తొస్తది. అలాగా ఆస్కార్‌లకు పనిచేసిన అనేక మంది టెక్నీషియన్స్ దగ్గరికి అట్లీ అండ్ అల్లు అర్జున్ ఇద్దరూ కలిసి వెళ్ళటం జరిగింది. అన్నీ కూడా వీఎఫ్ఎక్స్ స్టూడియోలు. ఓ పక్క స్పైడర్ మ్యాన్ సినిమాలు చేసిన వాళ్ళు, ఇంకో పక్క అవతార్ సినిమాలు చేసిన వాళ్ళు, చాలామంది హాలీవుడ్ ఫిలిమ్స్కి పెట్టింది పేరైన చాలా పెద్ద పెద్ద సినిమాలకి వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చేసిన ఆ టీంని వెళ్ళి వీళ్ళు కలవటం జరిగింది. దానికి ఒక సపరేట్గా ఒక స్పెషల్ వీడియోని చేశారు. ఈ వీడియో తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ ఏ ఏ వేషంలో కనబడబోతున్నాడు, ఇంటర్నేషనల్ స్థాయికి ఆర్టిస్టులుగా చలామణి అవుదాం అనుకుంటున్నాడా, హాలీవుడ్ స్టార్స్కి పోటీగా అయితే నేను ఉన్నానని చెప్పబోతున్నాడా? ఎందుకంటే గతంలో ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ అయిన అల్లు అర్జున్ చూస్తే నేను ఎప్పటికైనా సరే నేషనల్ అవార్డు కొట్టాలని చెప్పేసి సుకుమార్తో మాట్లాడుకొని పుష్ప లాంటి ఒక సినిమాని తెరకెక్కించడం అందరికీ తెలిసిందే. అక్కడి నుంచి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమా ఏమై ఉంటుంది, దానికి మించే ఉండాలి కదా అనే ఉద్దేశంతో ఇలా ఫ్యాన్స్ని అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే విధంగా ఆయన హాలీవుడ్కి వెళ్ళిపోయి అక్కడ ఈ నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన సినిమాలన్నీ కూడా ఇలానే ఉండబోతున్నాయి కాబట్టి దీని స్థాయిని పెంచుతూ ఎలాంటి ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి దర్శకుడు అట్లీతో కలిసి వాళ్ళు స్టూడియోకి వెళ్ళి కొన్ని ప్రయత్నాలు చేసినట్టుగా మనకి ఈ వీడియోలో తెలుస్తుంది. అతను మేకప్ వేసుకున్న విధానం కానీ, అతను విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్కి సంబంధించిన టెక్స్చర్ని కానీ తీసుకున్న విధానం చాలా చాలా బాగుండింది. విజువల్గా అయితే కనుక చాలా బాగా అనిపించింది. ఏదేమైనా అల్లు అర్జున్ ఇక నుంచి హాలీవుడ్ స్టార్ అవుతాడేమో అనే ఒక మైండ్ సెట్లోకి ప్రేక్షకులందరినీ తీసుకురావడానికి ఇది ఒక బీజం మాత్రమే. ఇక్కడి నుంచి ఆయన ఎటువైపు మట్టి మారతాడు, నెక్స్ట్ ఏం సినిమా చేయబోతున్నాడు, ఎంత రేంజ్లో ఈ సినిమా ఉండబోతుంది అనుకునే విధంగా ఈ సినిమాకు సంబంధించిన జాతకం ఉండబోతుందని చెప్పేసి తెలుస్తుంది. అల్లు అర్జున్ మొత్తానికి ఈ బర్త్డేకి చాలా స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఎటువంటి విజువల్ తీసినా, ఏ బర్త్డేకి ఏది చేసినా సరే చాలా కొత్తగా ఉండింది అనుకునేటట్టుగా ఒక 1 మినిట్ ఒక గ్లింప్స్ వదులుతారు. కానీ ఈయన 2 నిమిషాల 34 సెకన్ల ఈ టాపిక్లో చాలా విషయాన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చేటట్టు చేశాడు. ఇక వాళ్ళ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే ఆయన ఎలా ఆలోచిస్తారంటే ఇంక నెక్స్ట్ నుంచే అల్లు అర్జున్ స్టైల్ ఐకాన్ స్టార్ హాలీవుడ్ స్టార్ ఏమో అన్నట్టుగా, హాలీవుడ్ రేంజ్ సినిమా ఏమైనా చేస్తున్నారా అన్నట్టుగా ఇక్కడి నుంచి ఉంటుందేమో అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్ అయితే వదిలారు. ఈ బర్త్డే సందర్భంగా అల్లు అర్జున్ ఇచ్చిన స్పెషల్ ట్రీట్ని ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్ ఫిదా అయిపోతున్నారు. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇలాంటి అనేక విషయాల్ని, కొత్త కొత్త విషయాలని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.